వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ టాక్స్ టెక్. ఈ రోజు మన వీడియోలో టీసీఎస్ కంపెనీ వాళ్ళు లియోస్ అనేది ఎందుకు చేశారు, దాని యొక్క రీజన్స్ అనేది తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా మన వీడియోతో స్టార్ట్ చేసేద్దాం. మనందరికి టీసీఎస్ కంపెనీ పైన ఒక మంచి ఒపీనియన్ అయితే ఉంది. అదేంటి అంటే దానిలో జాబ్ సెక్యూరిటీ అనేది బాగుంటుంది కాబట్టి. టీసీఎస్ కంపెనీ ఇండియాలోనే టాప్ మోస్ట్ కంపెనీ. ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళే లే ఆఫ్స్ అనేది చేశారంటే మనం ఆలోచించాల్సిన విషయం. మీ అందరికి ఒక డౌట్ అయితే రావచ్చు, అదేంటి అంటే టీసీఎస్ కంపెనీ వాళ్ళు ఇప్పటివరకు ఎలాంటి లే ఆఫ్స్ చేయలేదా అని. బట్ 2015 లో ఫస్ట్ టైం టీసీఎస్ కంపెనీ వాళ్ళు లే ఆఫ్ అనేది చేశారు. అదేంటి అంటే ఎంప్లాయ్మెంట్ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి లే ఆఫ్ అయితే చేయడం జరిగింది. ఆ టైంలో టీసీఎస్ కంపెనీ నుండి ఒక ఎంప్లాయీ కంపెనీ పైన కేసు అయితే వేశారు. అదేంటి అంటే అతని పర్ఫార్మెన్స్ బాగున్నా కంపెనీ వాళ్ళు ఫైల్ చేశారని. సో ఆ ఎంప్లాయీ 2022లో కేసుని గెలిచి మళ్ళీ టీసీఎస్ కంపెనీతో వర్క్ చేస్తున్నారు. టీసీఎస్ కంపెనీ సీఈఓ కే కృతివాసన్ గారు ఒక అనౌన్స్మెంట్ అయితే చెప్పారు. అదేంటి అంటే ఈ లే ఆఫ్స్ కి ఆర్టిఫిషియల్ రీజన్స్ కి ఎలాంటి సంబంధం లేదా అని. వీళ్ళు ఏమంటున్నారంటే ఈ ఆర్టిఫిషియల్ రీజన్స్ వల్ల వర్క్ ప్రొడక్టివిటీ అనేది 20% ఇంక్రీజ్ అయినా కూడా ఈ లే ఆఫ్స్ కి ఎలాంటి రెస్పాన్సిబుల్ కాదు అని. దీనికి వీళ్ళు 2 రీజన్స్ అయితే చెప్పారు. అదేంటి అంటే స్కిల్ మిస్ మ్యాచ్ అండ్ డిప్లాయ్మెంట్ ఇష్యూస్. కంపెనీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు చాలా మంది ఫ్రెషర్స్ అయితే జాయిన్ అయ్యారు. అరౌండ్ 5 lakhs ఎంప్లాయీస్ కి బేసిక్ లెవెల్ ట్రైనింగ్ అండ్ ఆల్సో 1 lakh ఎంప్లాయీస్ కి అడ్వాన్స్ ట్రైనింగ్ ఇచ్చామనే చెప్తున్నారు. ట్రైనింగ్ అనేది ప్రాపర్ గా జరిగినా కూడా ఈ ఎంప్లాయీస్ ని ప్రాజెక్ట్స్ లో ఎలా అసైన్ చేయాలనే కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో దానికి రీజన్ డిప్లాయ్మెంట్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ ఆల్సో ఇప్పుడు వర్క్ చేసే ఎంప్లాయీస్ కి ప్రాపర్ స్కిల్స్ లేవు అయితే చెప్తున్నారు. ఈ లే ఆఫ్స్ లో మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ అండ్ ఆల్సో సీనియర్ ఎంప్లాయీస్ కి అయితే ప్రాబ్లం ఉంటుంది. సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక ట్వీట్ అయితే చేశారు. అదేంటి అంటే కాస్ట్ ఆఫ్ 1 మేనేజర్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ 5 జూనియర్ డెవలపర్స్ అని. ఈ లే ఆఫ్ టైంలో జాబ్ పైన ఎంప్లాయీస్ కి టీసీఎస్ కంపెనీ వాళ్ళు థ్యాంక్స్ చెప్తూ కొన్ని బెనిఫిట్స్ అయితే ఇచ్చారు. అదేంటి అంటే కెరియర్ గైడెన్స్, కౌన్సిలింగ్, పర్మనెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఆల్సో నోటీస్ పీరియడ్ ఒక శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తా అన్నారు. ఈ జూలై మంత్ వరకు 549 కంపెనీస్ నుంచి 1,50,000 ఎంప్లాయీస్ అయితే ఫైల్ చేశారు. దీనికి మెయిన్ రీజన్ సీఈఓస్ ఏమంటున్నారంటే ఎంప్లాయీస్ అనేది అవుట్డేటెడ్ స్కిల్స్ బదులు ఏఐ స్కిల్స్ అయితే నేర్చుకోవాలంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.